ఒకటి ఇది లిక్కర్ స్కామ్ అనే దాని మీద సో లాస్ట్ 1 వీక్ నుంచి ఎంత మీడియా మొత్తం దాన్నే చూపెడుతుంది. అదే ఎలక్టోరల్ బాండ్స్ దాని గురించి ఒక్క 1% కూడా చూపెడతలేదు. సో అదొకటి, ఇది లిక్కర్ స్కామ్, ఎలక్టోరల్ బాండ్స్. తర్వాత ఈ 10 ఏళ్లలో వీళ్ళు మోడీ పరిపాలనలో ఎవరికి ఏమొచ్చినాయి, అసలు ప్రజాస్వామ్యం ఉందా అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఆ క్రమంలో ఈ 10 yearsలో ఓకే ఏది దాదాపు ఎంత సంపద మనము అరౌండ్ 40 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం, అట్లా 10 ఏళ్ళు ఓకే. సో అందులో ఏది ఇప్పుడు ఎంత ఉంది, 168 లక్షల కోట్ల అప్పు ఉంది. సో 168 లక్షల కోట్లలో మోడీ గారు అధికారం రాకముందు 2014 కంటే ముందు 56 లక్షల కోట్లు, అంటే 168 లక్షల కోట్లకి వెళ్ళి 56 లక్షల కోట్లు తీసేస్తే ఒక్క 9 to 10 అరౌండ్ 10 years లోపల మోడీ చేసిన అప్పు 112 లక్షల కోట్ల అప్పు చేసిండు. తర్వాత ఎక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నా, అది బొగ్గు కానీ లిథియం కానీ ఏదైనా సరే తన గుజరాతీ దోస్తులకు ఇచ్చేసాడు. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అవి అమ్మలేదు, ఫ్రీగా ఇచ్చేసాడు. లక్షల కోట్ల వర్తు ఉన్నటువంటి, అంటే మన తాత ముత్తాతలు కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతో కట్టిన ఆ యొక్క ఎల్ఐసీలు, బిఎస్ఎన్ఎల్, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, అవన్నీ వీటితో పాటు న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ ఎవరికి ఇచ్చిండు? అదానికి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఎక్కడో 140వ స్థానంలో ఉన్న అదాని, లేకపోతే 600 స్థానంలో ఉన్న అదాని ఇలా ప్రపంచంలో 2వ కుబేరుడు అయిండు. ఎట్లా అయిండు? ఎవ్రీథింగ్ అంటే చిరు వ్యాపారస్తులు అన్ని దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చి పారదోపినాం. పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు తీసేసి పిఎం కేర్ ఫండ్స్ అని పెట్టి అది ఆర్టీఐ కింద రాకుండా చేసుకొని అవి ఆ డబ్బులు ఏది అదానికి ఇచ్చినాం. అవి విదేశాలకు పంపించి విదేశాల నుంచి అదాని కంపెనీలు ఉన్నాయి. అవి ఎవరి? నాకు పెళ్ళాం లేదు, నాకు పిల్లలు లేరంటూ మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరి పెట్టుబడులే ఆ పిఎం కేర్ ఫండ్స్. సో ఇలా రకరకాలుగా మొత్తం దేశ సంపదను దోసుకొని నువ్వు ఏది ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం అనేది ఎంతవరకు? ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ వాడు కానీ ఇతర పార్టీలు దోసుకునేది ఉంటే ఇది ఆర్టీఐ చట్టం ఎందుకు చేస్తాడు? సమాచార హక్కు చట్టం ఎందుకు చేస్తాడు? ఆలోచించండి. సో ఆ క్రమంలో ఇది లిక్కర్ స్కామ్లో ఇది మొత్తం ఎంత దాని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇది మనకి ప్రూఫ్ లేదు. లిక్కర్ స్కామ్లో మొత్తం వీళ్ళు ఆరోపిస్తున్న ప్రకారం 100 కోట్లు. అర్థమైందా? సో 100 కోట్లకు ఊర్లు లేవది, పీర్లు లేవది. అది కూడా ఎంతమంది పేర్లు చెప్తున్నారు చెప్పండి? 100 కోట్లు అంటే వెరీ వెరీ స్మాల్ అమౌంట్. అదే ఎలక్టోరల్ బాండ్స్ 16,000 కోట్లు. అందులో తక్కువ మోర్ దాన్ 50% ఒక్క బీజేపీ పార్టీకి వచ్చింది. 8,000 కోట్లు అఫీషియల్గా, ఇక అనాధికారికంగా మనం మాట్లాడతలేము. అర్థమైందా? అధికారికంగా 8,000 కోట్లు బీజేపీకి వచ్చింది. మిగిలిన 2-3 పార్టీలకు అరౌండ్ 1000 కోట్లు వచ్చింది. ఇక మిగిలిన చిన్న పార్టీలు 1000 కంటే తక్కువనే. సో ఇది పరిస్థితి. అంటే దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? 1000 పార్టీలు ఉన్నాయి. 1000 పార్టీల్లో ఒక్క బీజేపీకే మోర్ దాన్ 50% వచ్చింది, 8,000 కోట్లు. 8,000 కోట్లు నీ అఫీషియల్ గా 138 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అంత లేవు పైసలు. కానీ ఏది మొత్తం 20 ఏళ్ళు కూడా పరిపాలించలే. అంతకుముందు బీజేపీ దగ్గర ఒక పైసా లేదు. 2014 కంటే ముందు. ఈ 10 ఏళ్లలో అన్ని డబ్బులు బీజేపీ అకౌంట్లకు ఎట్లా వచ్చినాయి? నీతిమంతి మన పార్టీ కదా, చౌకీదార్ కదా. చెప్పండి, 8,000 కోట్ల ఏది నీకు వాళ్ళు చందాలు ఇచ్చిండ్రు అంటే వాళ్ళకి ఎన్ని లక్షల కోట్లు దోచిపెట్టినావు? వాడు ధర్మబద్ధంగా వ్యాపారం చేసేటోడు నీకెందుకు ఇస్తాడు? వాడు అన్యాయంగా దోసుకునేటోడే వాని వాటా. ఇప్పుడు న్యాయంగా ట్యాక్సులు కట్టి న్యాయంగా అన్ని చేసినోడికి నువ్వు ఏ సంస్థనో పంపు, ఏమవుతుంది? వాడు అడ్డదారులు సంపాదించుకున్నోడే వాళ్ళకి నువ్వు లోపలేస్తా అని బెదిరిస్తావు కాబట్టి వాళ్ళకెళ్ళి నీకు వాటా ఇస్తాడు. అంటే నువ్వు వానికి ఎన్ని లక్షల కోట్లు దోచిపెట్టి ఉంటావు? నీకు 8,000 కోట్లు చందా ఇచ్చిండంటే వానికి ఎన్ని లక్షల కోట్లు నువ్వు దోచిపెట్టి ఉంటావు చెప్పండి. సో
మరి ఈ ఈడీ, ఈ సిబిఐ అవి కేవలం ప్రతిపక్షాల కోసం మాత్రమే స్థాపించబడ్డాయా? చెప్పండి, ఆలోచించండి దయచేసి. దాని యొక్క డైరెక్టర్ని ఈ ప్రజలు ఎన్నుకునే కార్యక్రమం ఉండి అది కూడా 2 years టర్మ్ కంటే ఎక్కువ ఉండద్దు. అప్పుడే అవి ఏమైనా నిష్పక్షపాతంగా పనిచేస్తాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ, యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ. అర్థమైందా? సో ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, వ్యవస్థీకృతమైనటువంటి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఉన్నది, అది ఎట్లా పోటీ చేస్తుంది, ఎట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంది, ఎట్లా బహిరంగ సభలు పెడుతుంది, మీరు చెప్పండి. కామన్ సెన్స్. వాడు ఒక్క పైసా తినొద్దు అయితే వాడు బాగా పైసలు సంపాదించుకొని వాడు ఏదన్నా ఎన్జిఓ పెట్టుకొని ఆ ఎన్జిఓల పేరు మీద దోచుకుంటారు కదా. రాజకీయ పార్టీ ఎట్లా మనుగడ సాధిస్తుందో చెప్పండి. వాడు ఎన్జిఓ పెట్టుకుంటాడు, వాడు ఒక్క పైసా తినొద్దు అయితే. కామన్ సెన్స్. 5 to 10% 20 మ్యాక్సిమం 20%. 100 రూపాయలు మనకి ట్యాక్స్ కడితే అందులో ఒక మ్యాక్సిమం 20 రూపాయలు తింటే మనం ఏమనం, అంతకు మించి హద్దుకు మించి తింటేనే తప్పు. అవునా కాదా? సో అట్లాంటిది మొత్తం బీజేపీ ఓడేమో మొత్తం దోసుకుంటాడట, కానీ ప్రతిపక్షాల పార్టీ దగ్గర ఒక పైసా ఉండకూడదంట. వాడు ఎట్లా పోటీ చేస్తారు అయ్యా? మరి చింపి పారదపురా రాజ్యాంగాన్ని. చాలా దేశాలకు లేవు కదరా, ప్రజాస్వామ్యం లేదు కదా, ఎన్నికలు లేవు కదా. ఇలా ఏది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో లేవు కదా, ఇస్లామిక్ కంట్రీస్ లేవు కదా, చాలా దేశాల్లో చైనాలో లేవు కదా ఎన్నికలు. చింపి పారదోపు రాజ్యాంగం చెప్పేసి మోడీ గాడే వాడు సచ్చదాకుంటాడు, తర్వాత వారి అన్ననో తమ్ముడో ఎవడో ఉంటాడు లుచ్చనా కొడుకు అని చెప్పేసి పీడమైంది కదా. ఇక ఎవడు నెత్తి నోరు కొట్టుకోడు, ఎవడు ఏముండదు. లండి కొడక. అరే పొద్దుగాలు లేస్తే అన్ని ఇప్పుడు ప్రజలు చూడండి, ఈ చెత్తనా కొడుకులు ఏది గతంలో ఏది గుమ్మడి నర్సే గెలుస్తాడు, ఇప్పుడు గెలుతాడా? కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు కనుమరుగవుతున్నాయి? అందరు పైసలు లేవురా అయ్యా, పైసలతో రాజకీయం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ వచ్చినాక, ఈ మోడీ దరిద్రుడు వచ్చినాక పైసలు ఇచ్చి ఓటేసుడు అనేది అలవాటు చేసారు ప్రజలకి. వాడు 1000 రూపాయలు ఇస్తే మనం 500 అని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. తీసుకోవడానికి 500 ఇచ్చడానికి 1,00,000 మంది ఓటర్లు ఉంటే ఒక్కొక్కరు ఒక 500 ఇస్తే ఎంత అయితే 50 కోట్లు అయితే చెప్పండి. మరి యాడికెళ్ళి తెచ్చిస్తాడు ఆడు? కామన్ సెన్స్. అరే వాడు ఎవడైతే వ్యాపారం చేస్తుండో వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుండు కదరా అయ్యా. వాడు సంపాదించిన దాంట్లోకి వెళ్ళి 5-10 రూపాయలు ఇప్పుడు నీవేమో చందాలు తీసుకుంటావు. అదే లిక్కర్కి వాడి పర్మిషన్ ఇచ్చి ఒక చిన్న లిక్కర్ స్టోర్లు ఉన్నాయి, పెద్ద లెవెల్లో ఒక అమెరికా లెవెల్లో మంచి పెద్ద లెవెల్లో చేసి అది ఎక్కువ అవర్స్ ఉంచుకొని అట్లా వాడు ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకొని వస్తే, మాడిఫికేషన్ చేస్తే, దాన్ని మంచిగా చేస్తే, దాంట్లోకి వెళ్ళి వాడు చేసిన వ్యాపారంలోకి వెళ్ళి ఎంతో కొంత పర్సంటేజ్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి నేరం అయిపోయింది. కానీ బీజేపీ వాడు అఫీషియల్గా 1,00,000 కోట్లు దోసుకుంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మీద ఉన్న దాని మీద ఉన్నటువంటి ఆఫీసులు అమ్ముకున్నా, వైజాగ్ స్టీల్ మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకు 1,00,000 కోట్లు వస్తాయి. ఎందుకు 500 కోట్లకి ఎట్లా ఇస్తావురా నీ వేదాంత గ్రూప్ వన్కి? చెప్పండి. వాటి మీద ఉన్న భూములు అమ్ముకుంటే మనకు 1,00,000 కోట్లు వస్తాయి. అట్లాంటిది నువ్వు 1,00,000 కోట్లకు అమ్ముతలేవు. అది మొత్తం ఇన్ని 75 ఏళ్ళ ఈ యొక్క స్వతంత్రం వచ్చినాక 75 ఏళ్ళ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల కింద స్థాపించినటువంటి నవరత్నాలు, మినీ రత్నాలు, 1,00,000 మందికి, కోట్ల మందికి ఉద్యోగాలను పని కల్పించినటువంటి ఆ సంస్థల్ని దాని మీద భూములు అమ్ముకుంటే 1,00,000 కోట్లు వచ్చేది. 500 కోట్లకి ఎట్లా ఇస్తావు నీ అదానికి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో 50 కోట్లు ఎక్కువ ఇస్తాం రా అంటే కూడా అమ్ముతలేడు వాడు. ఇటు 500 కోట్లు పీనట్స్ ఒక అంత పెద్ద 1,00,000 కోట్ల కంపెనీకి. భూగర్భంలో ఉండే గనులు, మన దేశంలో ఉన్న బొగ్గు మనకు తక్కువ రేటుకి వస్తుంటే అదే వాడుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఆస్ట్రేలియా నుంచి ఎందుకు బొగ్గు తెస్తావు? ఇన్ని దేశాలు తిరిగినావు, ఒక్క దేశంతో ఒక డీల్ చేసుకొచ్చినావా? ప్రతి దేశం పోయినావు, అదానికి కాంట్రాక్ట్ ఇప్పడానికి పోయినావు. ఇక చిరు వ్యాపారస్తులు ఎవరు ఉండొద్దా? డిమానిటైజేషన్ ఎందుకు చేసినావు? ప్రతిపక్షాల దగ్గర వాడు అధికారంలో 5-10 రూపాయలు తిన్నాడు, అవి చెల్లకూడదని. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? కేవలం నీవు అధికారం ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిపక్షాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? ప్రతిపక్షాల మీద బురద చల్లాలి, ప్రతిపక్ష నేతల్ని వాడు దోషి అని అరెస్ట్ చేయాలి కదా, నువ్వు దోసుకోవాలి అంతే. వాడు చేస్తుంది చూడండి దరిద్రుడు, ప్రతిపక్షాల దగ్గర ఒక్క చిల్లి గవ్వ లేకుండా చేయాలి.
అది తప్ప ఇంకేమైనా చేస్తున్నాడా? మరి వీడు మాత్రమే దోసుకుంటాడట. కోర్టు పని కోర్టును చేసుకొని ఇస్తలేడు, సిబిఐ పని సిబిఐ చేసుకొని ఇస్తలేడు, ఈడీ పని ఈడీని చేసుకొని ఇస్తలేడు. అవి స్వతంత్ర సంస్థలు రా, ఎన్నికల కమిషన్ దాని పని అది చేసుకొని ఇస్తలేడు. అలా ఉండే ముగ్గురు డైరెక్టర్లు ఉంటే అలాకెళ్ళి సుప్రీంకోర్టు అధినేతను తీసేస్తాడు. అంటే వేల సంవత్సరాలు ఆర్య బ్రాహ్మణుడు ఈ మనువాది ఎట్లయితే ఉన్నదో మళ్ళీ ఆడికే తీసుకోవుతున్నావురా. ఆలోచించండి మిత్రులు, ఆలోచించండి. ఎవ్వరు ప్రశ్నిస్తే వారి మీద బురద చల్లడం, వీలైతే అరెస్ట్ చేసి లోపల వారేసుడు, వీలు కాకపోతే బురద చల్లడు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నది, ప్రజలు కోరుకున్నది ఏది ఉంటే దాన్ని మనం అంగీకరించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గులుస్తావు, దానికి ఏం వాడుతున్నావు? సిబిఐ ఈడీ. వీడు పైసలు కూడా వంచాడు, కేసీఆర్ పైసలతోటి ఇచ్చేస్తాడు, వీడు పైసలు కూడా వంచాడు, పదవులు కూడా ఇయ్యాడు. వీడు ఏం చేస్తాడు? సిబిఐ ఈడీ అంటాడు. వందరికి తప్పు లేకున్నా తప్పుడు కేసు బనాయిస్తాడు. ఇప్పుడు ఎంతమంది జర్నలిస్టులు ప్రశ్నించే వాళ్ళు లోపల ఉన్నారు? ఇప్పుడు ఆయన గోద్రా అల్లర్లలో నరేంద్ర మోడీ కావాలని చేయించిండు. ఎందుకంటే అప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది వీళ్ళ యొక్క దోపిడీ నుంచి, వీళ్ళ యొక్క అసమర్థత నుంచి, వీళ్ళ యొక్క అరాచకత్వం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైనారిటీ ఉన్న వాళ్ళకి కొట్లాడ పెడతాడు. విభజించు పాలించు, బ్రిటిష్ వాడు చేసిన పద్ధతి. బ్రిటిష్ వాడు ఏం చేసిండు? వాని అన్ననో తమ్మున్నో బలహీనుని నిన్ను రాజుని చేస్తారా అని ఆ రాజు యొక్క బలాన్ని తీసేస్తాడు. ఆ విధంగా ఆయన ఈ మోడీ కావాలని చేయించిన ఆధారం ఉంటే అది బయటకు వస్తే వీడికి శిక్ష పడుతుంది. కాబట్టి గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనని వేరే కేసులు ఇరికిచ్చి 20-30 ఏళ్ల నుంచి కుటుంబానికి అందరికీ దూరంగా ఉన్నాడు. వాళ్ళ బిడ్డ ఎన్ని కేసులు వేసినా ఇంకా ఉల్టా ఆమెనకే ఇచ్చేస్తున్నాడు. అంటే నీ ఓట్ల కోసం ఎంత నీచానికైనా దిగజారుతావా? పుల్వామా దాడి, రాహుల్ గాంధీ మీద పప్పు, ఇలా మొన్న సాయిబాబా ఏ నేరం చేయలే, ఒక్క ఆధారం లేదు, ఎన్నేళ్ళు 10 ఏళ్ళు జైలు ఉన్నాడు. ఏందిరా ఇది? ఎక్కడికి తీసుకుపోతున్నావు? నేను ఎందుకు చౌకీదార్ నాకు బిడ్డలు నాకు ఎవ్వరు లేరు, మై జోళ్ళకే చల్ పడతాము ఇట్లా చెప్పిండాడు సన్యాసిని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెడతావా? కాదు, వీడు హిందూ మతానికి చేసింది ఏంది? హిందువుల సంపద దోసుకుంటుండే హిందువుల ఓట్లు కాలేదు తప్ప వీడు హిందువులకు చేసింది ఏంది నరేంద్ర మోడీ? ఎడిపోతారా? ఈ భారతదేశంలో పుట్టిన అన్య మతస్థులు ఎడిపోతారా? ఎవరికి నచ్చిన మతాన్ని వాడు మొక్కుతాడు. నీకు అంత మతం మీద ప్రేమ ఉంటే పూజారి కానుంటివి, మఠాధిపతి కానుంటివి. నువ్వు ముస్లింలకు ప్రధాని కాదా? క్రిస్టియన్స్ ప్రధాని కాదా? మళ్ళీ విదేశాలకు పోతే ఏమంటాడు? మా దేశంలో అన్ని మంచిగా ఉన్నాయని అబద్ధం చెప్తాడు. అరే నీ పడుకున్నప్పుడు నీ ఆత్మకన్నా ఒక తృప్తి ఉండాలి కదా, సిగ్గు శరం ఉండాలి కదరా అయ్యా. ఏం చేసుకుంటావు? అందరు సంపద దోసుకుని ఏం చేసుకుంటావు? ఉన్నాడా నీ సావర్కర్ గాడు? ఉన్నాడా నీ గోల్వార్కర్ గాడు? సావలే. మోడీ గారు ఉంటాడా భూమి ఉన్నంతసేపు? సావడా? వాజ్పేయి గారు ఉన్నారా? సావలే. అద్వాని ఇంకో 5 ఏళ్ళకి సావడా? మురళీ మనోహర్ జోషి సావలే. ఏం చేసుకుంటావు నరేంద్ర మోడీ? చెత్త నా కొడక. అందరు బతకాలి కదరా భూమి మీద. మళ్ళీ 1% జాలి, బాధ, హ్యుమానిటీ ఎక్కడన్నా? ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. కదా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్.